ప్రభు, ఏమి నా భాగ్యము, మహాభాగ్యం ప్రభు. భగీరథ, మేము నీ తపస్సు వల్ల ప్రసన్నులము. కోరుకో, వరాలు కోరు. ఏమి నా భాగ్యం బ్రహ్మదేవ, ఏమి నా భాగ్యం. తమరి దర్శనం పొంది నాలో ప్రాణం ఒక నూతన చైతన్యాన్ని పొందినట్టుంది ప్రభు. ఇప్పుడు నమ్ముతున్నాను, ఇక నా జీవితం సఫలమైంది, సఫలమైంది ప్రభు, సఫలమైంది. నీ తపస్సు ఫలించింది భగీరథ. కాని బ్రహ్మదేవ, మా పితామహుడు అంశుమంతుడు, మా తండ్రి మహారాజా దిలీపుడి తపస్సుని తమరెందుకు సఫలము సార్థకము చేయలేదు ప్రభు? అందులో వారి దోషమేమిటి, అపరాధమేమిటి? వారికి తమరి దర్శనం అందలేదే, అదీగాక వారి వరాలు ప్రాప్తించలేదు ప్రభు. వారి తపస్సు వ్యర్థమైందేం ప్రభు? అదంతా నీ భ్రమే రాజా భగీరథ. తపస్సు ఎవరిదైనా ఎన్నడూ వ్యర్థం కాదు. అలా గతంలో జరగలేదు కూడా, అలాగే భవిష్యత్తులో జరగబోదు కూడా. నీ తండ్రి, నీ పితామహులు చేసిన తపస్సేమి అలా వ్యర్థమైపోదు. అయితే వారు తమరి దర్శనం, తమరి వరాలను పొందలేకపోయారేం బ్రహ్మదేవా? భగీరథ, మన తీర్థస్థలం దూరమై దానికి యాత్ర దీర్ఘమైతే దాన్ని పూర్తి చేసేందుకు సమయం పడుతుంది. సరిగ్గా ఇలాగే చేసిన పాపాల మూట పెద్దది, బరువు అయితే దాన్ని విప్పదీసి పరచడానికి సమయం కావాలి. నా అభిప్రాయం అర్థమవుతుందా భగీరథ? లేదు బ్రహ్మదేవా, నాకేమీ అర్థం కాలేదు. ప్రయత్నించు. జ్ఞానం వివేకంతో మనిషి సత్యాన్ని సమీపించగలడు. ఇక సత్యమేమిటంటే, పూర్వీకుల సత్కర్మల పుణ్యం, వారి దుష్కర్మల పాపం వారి సంతానానికి ప్రాప్తిస్తుంది. నీ తండ్రి అలాగే ఆయన పితామహుడి పూర్వీకులు ఏ దుష్కర్మలు చేశారు, వాటి దుష్పరిణామం నీ తండ్రి పితామహుడు అనుభవించారు. ఇక వారి తపస్సు సఫలం కాలేదంటే కారణం వారు తపస్సుతో పొందిన పుణ్యం పూర్వీకుల దుష్కర్మల ప్రభావాన్ని తీర్చడానికే వ్యయమైంది. కాని భగీరథ, నీ తండ్రి మహారాజు దిలీపుడు, నీ పితామహుడు అంశుమంత మహారాజుల పవిత్రాంశలోని కొంత అంశ నీకు ప్రాప్తించింది. అందువల్లే వారి తపస్సు ఫలించి నేడు నీకు ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవ, అలానే జరుగుతుందా? పూర్వీకులు తండ్రి చేసిన పుణ్యము పాపాల ఫలం సంతానానికి ప్రాప్తిస్తుందా? అలాగే అవుతుంది భగీరథ. ఇది ప్రకృతిలో అకుంఠిత నియమమే. ఇక నీ వంశంలో జరిగినదంతా ఆ అకుంఠిత నియమానికి ప్రత్యక్ష ప్రమాణమే. ఏ వ్యక్తి ఈ అకుంఠిత నియమాన్ని తెలుసుకుంటాడు, అతడెప్పుడూ దుష్కర్మలను చెయ్యడంటే కారణం అతడికే తెలుస్తుంది. అతడి దుష్కర్మలు అతని సంతానం పాలిట భారమవుతాయని. కానీ ఎవరికైతే ఈ నియమం గురించి తెలీదు, వారు దుష్కర్మలు చేసి తమ సంతానపు భవిష్యత్తును స్వయంగా కష్టాల అంధకారంలోకి నెట్టేస్తారు. నువ్వు చేసే ఈ తపస్సు ఈ సత్యాన్ని జగత్తుకంతటికీ ఉదాహరణంగా నిలుపుతుంది. ఇక నీ తపస్సు యొక్క పుణ్యం యుగ యుగాల పాటు నీ సంతానానికి ప్రాప్తిస్తుంది. అయితే బ్రహ్మదేవ, ప్రకృతిలోని ఈ అకుంఠిత నియమం ఎన్నో యుగాల పాటు నిలుస్తుందా? నిశ్చయంగా నిలుస్తుంది భగీరథ. ప్రళయం దాకా, ఆ ప్రళయానికి పిదప, దాని తర్వాతి ప్రళయం దాకా. కానీ భగీరథ, రాబోయే కలియుగ వాసులు ఈ నియమాన్ని విశ్వసించకపోవడంతో తమ పాపాల్లో మునిగి తేలుతూ తమ సంతానపు భవిష్యత్తును కష్టాల్లో ముంచుతారు. సంతానమేమో తమకు అట్టి కష్టాలు కలిగితే వాటికి కారణాలను వెతుకుతూ ఉంటారు. కానీ వాటికి ఉపశమనం పొందలేరు.
ఇది దేనికి పర్యవసానము కూడా వారికి తెలియదు. సంతానానికి కలిగిన కష్టాలన్నింటికీ మూల కారణం తాము చేసిన పాపాలేనని. ఎవరైతే ఈ సత్యాన్ని నిజమాన్ని తెలుసుకుని మరీ సత్కర్మలు చేస్తారో వారి సంతానం కూడా సుఖశాంతులను పొందగలరు. ఇక నేను నా పూర్వీకుల ఉద్ధారణ నిమిత్తం ఏం చేయాలి బ్రహ్మదేవ? ఏం చేయాలి? గంగ పృథ్వీపైన అవతరించటం వల్ల నీ పూర్వీకుల ఉద్ధారణ అవశ్యమవుతుంది. కానీ ఓ ఆటంకం. ఇంకా ఎలాంటి ఆటంకం మిగిలి ఉన్నది పరమపిత? ఇక ఈ బాధల బారి నుంచి కాపాడండి బ్రహ్మదేవ. నీ కర్మల ప్రతిఫలం లేక నా వల్ల ఎటువంటి ఆటంకము లేదు. ఇదొక కొత్త రకపు ఆటంకం భగీరథ. ఎలాంటి ఆటంకం? స్పష్టం చేయండి బ్రహ్మదేవ. నీవు నీ పూర్వీకులను ఉద్ధరించగోరుతున్నావు. వారు కపిలముని శాపంతో భస్మమై బూడిదరాశులైపోయారు. నీవు, నీ తండ్రి, నీ పితామహుడు నా తపస్సు చేశారు. మీ ముగ్గురే నన్ను ఆరాధించి నన్ను ప్రసన్నుణ్ణి చెయ్య ప్రయత్నించారు. మరి నీ పూర్వజులను ఉద్ధరించ గంగా పవిత్ర జలాలు కావాలి. అయితే ఇప్పుడు నేను గంగామాతను ఆరాధించాలా? ఉత్తమం అదే మరి. ఇది కూడా ఉత్తమమే బ్రహ్మదేవ. తమరు జగతికి సృష్టికర్తలు. గంగామాత స్వర్గంలో నివసిస్తుంది. సకల దేవి దేవతలు తమరి సంబంధం కలిగి తమరిలోనే సమావిష్టులు. తమరి ఎదుట వంచిన ఈ మస్తకం గంగామాతను ఆరాధించటంలోనూ వంగినది. స్వీకరించండి బ్రహ్మదేవ. నాకేమీ అంతరము భేదము కానరావటం లేదు పరమపిత. భేదాల్లేవు దేవతలు. ఇది స్పష్టం చేసుకో భగీరథ. ఆ గంగ శ్రీహరి విష్ణువు చరణాల చెంత ఉంటుంది. అంచేత ఈ విషయంలో శ్రీహరి విష్ణువు ఆజ్ఞ ఆవశ్యకమే. దాని తరువాత పెద్ద ఆటంకం గంగ భూమిపై అవతరించడం. ఆమెను ఈ పృథ్వీపైన కేవలం భవహరుడు శంకరుడే తమ జటాజూటంలో ధారణ చెయ్యగలరు. అంచేత నీవు ప్రప్రథమంగా ఈ కార్యానికి శివశంకరులను ఒప్పించాలి. అవశ్యం ఒప్పిస్తాను, అవశ్యం ఒప్పిస్తాను బ్రహ్మదేవ. తమరు సాధువులైనా సన్యాసులైనా రాజులైనా మహారాజులైనా సామ్రాట్టులైనా విరాట్టులైనా ఎవరైనా సరే లోనికి వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. ఎవరు నువ్వు? నేను నందిని, పరమేశ్వరుని వాహనాన్ని. ఇతను భృంగి, శివగణంలో ఒకడు. ఇక్కడ మేము ఎందుకు నియమింపబడ్డామో తెలుసా? పరమేశ్వరులు సమాధిలో ఉండగా వారి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకూడదనే. నువ్వు చెప్పింది నిజమే. ఇంతకీ తమరెవరు? నేను భగీరథుణ్ణి. నా ప్రయత్నం నా వంశజులను ఉద్ధరించటానికి గంగామాతను పృథ్వీకి రప్పిద్దామని. నేను శివభక్తుణ్ణి. ఒక భక్తుణ్ణి భగవంతుని వద్దకు వెళ్లకుండా ఆపటం అంటే అపరాధం కాదు. ఏమాత్రం కాదు, అది కర్తవ్యం. పరమేశ్వరులు సమాధిలో ఉన్నారు. అక్కడికి ఎవరు వెళ్ళినా సమాధిని భంగం చేస్తారు. మమ్మల్ని ఆదేశించారు వారి సమాధిని ఎవరు భంగపరచరాదని. కానీ వారి సమాధి భంగపరచటం నా ఉద్దేశం కానే కాదు. తమరు లోనికి వెళ్ళి ఆ పరమేశ్వరుని రూపం చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తారా? లేదు, వారికి నేను ఒక విషయం విన్నవించుకోవాలి. అలా చెప్పండి అసలు విషయం. వారు సమాధిలో లీనమై ఉండగా మీరు విన్నవించుకుంటారా? వారి సమాధి అప్పుడు భంగం కాదు. వీల్లేదు, మిమ్మల్ని మేము వెళ్ళనివ్వం. విన్నవించుకోవాలంటే ఆ పరమేశ్వరులు సమాధి నుండి మేల్కొనే వరకు తమరు వేచి ఉండాల్సిందే. వేచి ఉండటం కన్నా ఉత్తమమైన పని తపస్సు చేయటమే. ఆ పరమేశ్వరుని ఒప్పించడానికి నేను అదే చేస్తాను. ఓం నమః శివాయ్, 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 ఓం నారాయణ నారాయణ. ఓం నమః శివాయ్. ఇక్కడ ఇంకొక భక్తుడు పరమేశ్వరుని జపిస్తున్నాడే. ఓం నమః శివాయ్, 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 ఓం నమః శివాయ్,
ఓం నమః భగీరథ శివాయ మహారాజా, ఓం నమః శివాయ ఇంతకు మునుపు బ్రహ్మదేవులను ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. ఓం నమః ఇప్పుడు శివుణ్ణి మెప్పించడంలో నిమగ్నమై ఉన్నాడు. నమః శివాయ అసాధ్యుడవయ్యా భగీరథ. ఓం నమః శివాయ గంగను శ్రీహరి దివ్య చరణాల నుండి దూరం చేసే తీరుతావు. ఓం చెయ్యి. నమః శివాయ లోకహితం కోసం జరిపే ఈ కార్యం తప్పక సఫలమవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ 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 ఓం భగీరథ, ప్రభు పరమేశ్వర భక్తవత్సల భగీరథ, నన్ను ఉద్ధరించు ప్రభు. ఈ జగతినే ఉద్ధరించగల సమర్థుడు. నీ అనుగ్రహం లేకుండా ఏది సాధ్యం కాదు పరమేశ్వర, ఏది సాధ్యం కాదు. నా పూర్వజులు కపిల మునీశ్వరుల శాపగ్రస్తులై భస్మ రూపంలో పడి ఉన్నారు ప్రభు. గంగామాత పవిత్ర జలమే నా పూర్వజులను ఉద్ధరించగలదు. పూర్వజుల ఉద్ధారణ అయితే నిమిత్త మాత్రం భగీరథ. నీవు అంతకు మించిన లక్ష్యాన్ని సాధించాలి. ఈ తుచ్చ ప్రాణికి మహాలక్ష్యాలను సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి దేవదేవ? బ్రహ్మ మహేశ్వరులను తన ముందు నిలబెట్టగలిగిన సమర్థత కలిగినటువంటి వ్యక్తి తుచ్చుడు కాదు భగీరథ. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. సాక్షాత్తు సర్వాంతర్యామి సమక్షంలో నా అభీష్టాన్ని ప్రకటించే అంతటి అపరాధాన్ని చేయనా పరమేశ్వర? నా అభీష్టం ఏముంటుంది మహాప్రభు? నా పూర్వజులను ఉద్ధరించిన పిమ్మట గంగామాత పృథ్వీని సర్వత్రా సస్యశ్యామలం చేయాలి. అంతేకాక పాపులను కూడా ఉద్ధరించాలి ప్రభు. అలాగే జరుగుతుంది భగీరథ. ఇందుకోసం నీవు గంగాధరునిగా రూపాన్ని ధరించాలి ప్రభు. గంగామాతను పృథ్వీపైన సుస్థిరం చేయటానికి ఆమెను నీ జటాజూటాన ధరించవలసి ఉంటుంది. అప్పుడే నా పూర్వజులను ఉద్ధరించే కార్యం సఫలమవుతుంది ప్రభు. నా ఉద్దేశ్యంలో నీ పూర్వజుల ఉద్ధరణకు మించి మానవ కళ్యాణానికి నీవు ఎక్కువ చింతిస్తున్నావు. ఋషిపుంగవుల ఉపదేశాల నుండి సత్యాన్ని గ్రహించగలిగాను ప్రభు. స్వసుఖాలను కోరుకునేవాడు ముందు జగత్ కళ్యాణాన్ని కోరుకోవాలని. శాశ్వత సత్యం కూడా ఇదే. హే లోక కళ్యాణకర్త పరమేశ్వర, నన్ను ఈ జగత్తును రక్షించు ప్రభు, రక్షించు. సర్వ జగత్తు శ్రేయస్సుకై నిత్యం సద్భావనతో మెలిగే వారి కోరిక తప్పక నెరవేరుతుంది భగీరథ. నేను గంగ వేగాన్ని అదుపు చేసి ఆ పావన జలంతో నీ పూర్వజులను ఉద్ధరించేలా చేస్తాను. పతితులను ప్రక్షాళన చేసి గంగ పతిత పావనై విలసిల్లుతుంది. ఆమె కృప ఉంటే అవశ్యం అలాగే అవుతుంది ప్రభు. నాకు నీ కృప, నీ ఆశీర్వచనం లభించనే లభించాయి. ఇప్పుడు గంగా మాతకై తపస్సు చేసి ఆమెను ఒప్పిస్తాను ప్రభు, ఆమెను ఒప్పిస్తాను. అందుకు బ్రహ్మదేవులు ప్రయత్నిస్తున్నారు. శ్రీహరితో చర్చించిన పిమ్మట
అతను గంగను ఈ కార్యం కోసమే పిలిచాడు. ఇక నిశ్చింతగా ఉండు భగీరథ. ప్రభు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆజ్ఞాపించండి శ్రీహరి. పిలిచిన వెంటనే మీ సమక్షంలో ఉన్నాను. నేను నిన్ను ఒక విశిష్ట ఉద్దేశం కోసం పిలిచాను. ఉద్దేశం విశిష్టమైన సాధారణమైన తమరు స్మరించిన వెంటనే నేను మీ సమక్షంలో ఉండాలి కదా. నేను మీ ఆజ్ఞను పాటించవలసిందే కదా. నా ఆజ్ఞలోని పవిత్ర భావనకు నీవు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉంటే ఇక లోక కళ్యాణమే అనుకో. నా విధేయతని శంకిస్తున్నారా మీరు జగదీశ్వర? మీ ఆజ్ఞను తిరస్కరించేంతటి ధైర్యమా నాకు? నీవు భూలోకానికి వెళ్ళవలసి ఉంటుంది. భూలోకానిక? ఇదేనా మీ ఆజ్ఞ? ఎందుకేనా మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు? భూలోకానికి సకల దేవతలు వెళ్ళి వస్తూ ఉంటారుగా. తమరే అక్కడికి మానవ రూపం ధరించి వెళ్ళడానికి కుతూహల పడుతూ ఉంటారు. అది నిజమే. కానీ ఇప్పుడు నిన్ను అక్కడికి ఒక విశిష్ట ఉద్దేశం కోసం పంపిస్తున్నాను. అయితే నాకు ఎంతో పరమానందంగా ఉంది. ఆ భూలోకానికి నన్ను మీరు ఒక విశిష్ట ఉద్దేశంతో పంపిస్తున్నందుకు. మీ ఆజ్ఞను నేను తప్పక పాటిస్తాను. భూలోకానికి వెళ్ళి అక్కడ కార్యం పూర్తవగానే తిరిగి వచ్చేస్తాను. అలా కాదు గంగా. అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం నీకు ఎన్నటికీ లభించదు. మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశమే లేదా? అంటే శాశ్వతంగా పృథ్వీపైన నివసించవలసి ఉంటుందా? మీరు మీ చరణాల నుండి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీ దివ్య చరణాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎందుకు? నా అపరాధం ఏమిటో చెప్పండి. నన్ను ఇలా దండించడానికి అంత ఉత్సాహపడుతున్నారా శ్రీహరి? శాంతించు గంగా, శాంతించు. ఆ శాంతి బీజాన్ని మీరు నా మనసున నాటి నన్నే మీరు శాంతించమంటున్నారా? భూలోకాన నేను శాశ్వతంగా నివసించాలని చేసిన మీ ఆజ్ఞ నాకు శాంతి లేకుండా చేసి అశాంతి కారకమే అవుతుంది జగదీశ్వర. నన్ను విశ్వసించు గంగా. విషయం నీకు పూర్తిగా తెలిసిన పిమ్మట నువ్వు తప్పక శాంతిస్తావు. విశ్వసించలేని విషయాలకై మీరు నన్ను మభ్యపరిచే యత్నం చేయకండి జగదీశ్వర. శాశ్వతంగా ధరణిపై నివసించాలంటే ఊహించడానికి కూడా నా అణువణువు కంపిస్తోంది. అలా అపరాధులు కంపిస్తారు గంగా. జగదీశ్వర, తమరు నాపై కరుణించి నేను చేసిన అపరాధం ఏమిటో తెలపండి. ఎందుకు నన్ను ఇలా శాశ్వతంగా భూలోకానికి పంపించేయాలనుకుంటున్నారు? గంగా, నీవు భ్రమలో ఉన్నావు. అందుకే భూలోక నివాసం శిక్ష అనుకుంటున్నావు. పృథ్వీ నివాసం, అక్కడి ప్రాణుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం శిక్ష కాదు, గౌరవప్రదం. ఇంతకు క్రితమే నీవు ఒక మాట అన్నావుగా, నేను భూలోకానికి వెళ్ళటానికి కుతూహలపడతానని. అవును, అన్నాను. కానీ శాశ్వతంగా అక్కడ నివసించాలని మీరు కూడా కోరుకోరుగా? లక్ష్యం సంపూర్ణం కాగానే మళ్ళీ తిరిగి వచ్చేయడం అవశ్యం. నేను అలాగే తిరిగి వచ్చేస్తే ఎలాంటి బాధ లేదు. మరి శాశ్వతంగా నువ్వు అకారణంగా అశాంతి చెంది ఉద్రేకపడుతున్నావు గంగా. అక్కడికి వెళ్ళవలసిన కారణం తెలిసిన పిమ్మట నీ ఆలోచన దృక్పథం మారిపోతుంది. నా పైన మీకు అంత నమ్మకం ఉందా? అయితే సరే, చెప్పండి. మీ ప్రయోజనం కోసం భూలోకానికి వెళ్ళి నన్ను ఏం చెయ్యమంటారు? అయితే విను. ఒకరోజు సగరరాజు సహస్రపుత్రులు అశ్వమేధయాగ అశ్వాన్ని సంరక్షిస్తూ దిగ్విజయానికై రాజ్యమంతటా పయనించసాగారు. అప్పుడు దేవేంద్రుడు వారి అశ్వాన్ని అపహరించి కపిలముని ఆశ్రమంలో బంధించాడు. ఇక్కడ అశ్వమేధ యాగపు గుర్రం కనిపించడం లేదే. ఇది ఎవరో ముని ఆశ్రమంలా ఉంది. అది ఆశ్రమంలోకి ఎందుకు వస్తుంది?
ఇది ఆశ్రమం అని మనకు తెలుసు, గుర్రానికి ఏం తెలుస్తుంది ఆశ్రమం అని? అది అక్కడికైనా వెళ్తుంది. పదండి, మరో చోటుకి వెళ్దాం. నడవండి, పదండి. అదిగో అక్కడ ఓ ముని కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. పదండి అతన్ని అడుగుదాం మన అశ్వం గురించి. మునీశ్వర, మీరు మా యజ్ఞేశ్వరిని చూసారా? మునీంద్ర, మేము సగరుని పుత్రులం. మహారాజులైన సగరులు అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నారు. మా అశ్వం ఇక్కడే మాయమైంది. మా అశ్వాన్ని మీరు చూసారా? ఋషులు ఎవరైనా ఇంత అహంకారులై ఉంటారా? ఇతను ఒక మునేనా? మన మాటే వింటం లేదు. ఇది మాకు ఘోర అవమానం. నీవు మునివే అయితే మేము సగరరాజు పుత్రులం, మాకు కూడా ప్రతిష్ట ఉంది. అదిగదిగో మన గుర్రం అక్కడుంది. ఓహో, మన అశ్వాన్ని ఇక్కడ బంధించాడా ఈ ముని? ఇతను మునికాడు, పచ్చి దొంగ. సందేహం లేదు, దుష్టుడే. మునివేషం వేసుకుని ఈ దొంగ ఎలా కూర్చున్నాడో పట్టుకోలేమనుకున్నాడు. ఇతను దొంగ, దగాకోరు, క్రూరుడు. ఈ దుష్టుని తప్పకుండా దండించవలసిందే. దుష్టులారా, మీరు నన్ను దండిస్తారా? నేను తక్షణమే మిమ్మల్ని భస్మం చేస్తాను. వద్దు బాబోయ్, రక్షించండి బాబోయ్, రక్షించండి. ఇది అత్యంత దుఃఖదాయకం. సగరరాజు తన పుత్రులను ఉద్ధరించడానికి తపస్సు చేయాలని నిశ్చయించాడు. అతని మనుమడైన అంశుమనుణ్ణి ఆదేశించాడు. ఎప్పటి వరకైతే గంగ పృథ్వీపై ప్రవహించి తన పుత్రులను ఉద్ధరించదో అప్పటి వరకు తపస్సు చేయాలని చెప్పాడు. ఇలా సగరరాజు ఆదేశించారా? నీకై తపస్సు చేసి సగరుడు, అంశుమనుడు ఇంకా దిలీపుడు కూడా ఈ కఠిన కార్యం కోసం తమ ప్రాణాలనే అర్పించారు. పితామహుని ఆదేశంతో తన పూర్వజులను ఉద్ధరించడానికి భగీరథుడు ఈనాటికి కఠోర తపస్సును వీడలేదు. శాపగ్రస్తులైన పిమ్మట ఒకే ఒక్క ఉపాయం వారి ఉద్ధరణే. అర్థమైంది జగదీశ్వర, అర్థమైంది. భగీరథుని పూర్వజుల పాప పంకిలాన్ని భరించవలసింది నేనే కదా. దుష్కర్మలు చేసింది వారు, అందుకు వారు అనుభవిస్తున్నారు కూడా. కానీ కానీ ఏ కారణంగా తమరు, భగీరథుడు, కపిలముని ఈ ప్రణాళికను రూపొందించారు? నా స్పర్శతోనే వారి ఉద్ధరణ జరుగుతుందని. విధి విధానాన్ని ఒప్పుకోవాలి గంగా. ఒప్పుకుంటాను, వారిని ఉద్ధరించానని అనుకోండి. మరైతే నాగదేవిటి ఇక్కడ నుండి ఉజ్వల రూపంలో వెళ్ళి పాపంతో కురూపినై వెనక్కి రానా? మరిచిపోయాను నేను. ఆ విధంగానైనా తిరిగి వచ్చే అవకాశం లేనే లేదుగా. నీ శక్తిని ఇంకా సామర్థ్యాన్ని ఇంతగా ఎందుకు కించపరుచుకుంటున్నావు గంగా? దేవలోకంలోని ఉజ్వల రూపిణి అయిన గంగా శక్తిహీనురాలా? మానవులను పాప విముక్తులను చేయగానే కళంకిణి అయి కురూపి అవుతుందా? ఉజ్వల రూపాన్ని ఎలాగో కోల్పోతాను జగదీశ్వర. ఎవరినైనా ఉద్ధరించినందున శక్తి, ఉజ్వలత్వం నశిస్తాయా? లేదు గంగా, లేదు. ఇతరుల హితాన్ని కోరి ఉద్ధరించడం వలన శక్తి, ఉజ్వలత్వము నశించవు. అవి మరింత అధికమవుతాయి. ఒకసారి ప్రయోగం చేసి చూడు. అయినా దేవగణం ఈ ప్రయోగాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు. తమరు చెప్పే ఏ విషయాన్నైనా నేను సత్యంగానే భావిస్తాను. భూలోకానికి వెళ్ళి భగీరథుని పూర్వజులను నేను స్పృశించి వారిని ఉద్ధరించి తిరిగి వస్తాను. మీ అభీష్టము సిద్ధిస్తుంది. ఆజ్ఞను పాటించటంతో నా కార్యం కూడా పూర్తవుతుంది. కానీ మీరు నన్ను ధరణిపై శాశ్వతంగా నివసించమని అనవద్దు.
అనవద్దు జగదీశ్వర, అనవద్దు. గంగా, లోకహితమైన నీ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవడం లేదు? నీ గౌరవం ఈ దేవలోకంలో ఇనుమడించదు, అది భూలోకంలోనే. నేను పృథ్వీ నివాసం చేస్తే మానవ కళ్యాణం అవుతుందా? సమస్త దేవగణమే కాక నేను కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తాను. ధరణిపై పెరుగుతున్న తమోగుణం, అంతేకాక దుష్టభావం ఇదే గతిన మితిమీరుతూ ఉంటే ధరణిపై జీవనం దుర్లభమవుతుంది.